హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అతిగా మందులు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకునే ముందు నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది తెలుసుకుంటారు. అలాగే వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నేటి సమాజంలో చాలామందిలో ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే చాలామంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని అనుకుంటారు. మరికొందరు వాళ్ళకు తెలిసిన హోమ్ రెమెడీస్ ఏవో ట్రై చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం చిన్న అనారోగ్య సమస్యలు కూడా మందులు వాడుతుంటారు. కొద్దిపాటి జ్వరం, తలనొప్పి, దగ్గు, మరేదైనా నొప్పి కానీ వెంటనే ఆలోచించకుండా ట్యాబ్లెట్ వాడుతుంటారు. అలా అతిగా మందులు వాడటంతో చాలా నష్టాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. ప్రతి చిన్న సమస్యలకు మందులే పరిష్కారం కాదు. మందులను అతిగా వాడటం వల్ల ఒక్కోసారి ఆ సమస్య ఎక్కువ కావడంతో పాటు ప్రాణాపాయం కావచ్చు. ఎక్కువ ట్యాబ్లెట్లు వాడటం వల్ల కిడ్నీపై ప్రభావం పడుతుంది. మనకు అనారోగ్య సమస్యలు దేనివల్ల వచ్చిందో తెలుసుకోకుండా మందులు వాడకూడదు. వయస్సు పెరిగే కొద్దీ వేసుకునే మందుల వల్ల కిడ్నీలు జీవితకాలం తగ్గిపోతుంది. వైద్యులు ఇచ్చిన మాత్రలైనా సరే పలు రకాలని ఒకేసారి వేసుకోకూడదు. కొన్నిసార్లు ట్యాబ్లెట్లోని కెమికల్స్ ఒకదానికొకటి సరిపోకపోవచ్చు. అలాగే అతిగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు వెంటనే ట్యాబ్లెట్ వేసేయకండి. ఇంకొంతమంది ఎప్పుడో కొని తెచ్చుకున్న ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటే మళ్ళీ అదే సమస్య వస్తే వెంటనే ఆ ట్యాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం సరికాదంటున్నారు వైద్యులు. ఎంతో భరించలేని నొప్పి ఉంటేనే ట్యాబ్లెట్స్ను వేసుకోవాలి. అది కూడా డాక్టర్స్ చెప్పిన మందులనే వాడాలి. ఇంట్లో ఎప్పుడో ఉన్న మందుల్ని వాడకూడదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.